నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీలో అమరావతి పైన అసలు నేను వ్యతిరేకన కాదు అంటున్న జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు? ఇదే అంశంపై చర్చించడానికి బందోబస్తు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని, మన వీక్షకులు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో దేశానికే రాజధాని కానీ రాష్ట్రానికి రాజధాని కాదు అని ఒక పక్క విమర్శిస్తూ మరో పక్క ఏమో నేను అమరావతిని ఎప్పుడు విమర్శించలేదని మళ్ళీ ఒక పక్క మాట్లాడటం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని పైన ఎందుకు ఇంత విమర్శలు చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? ఆయనకు కూడా ఏం తెలియట్లేదు, మనం చెప్పటం కాదు. అసలు అమరావతి విషయంలో ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడుతున్నాడో, వాళ్ళ పార్టీ విధానం ఏంటో ఆయనకి తెలియట్లేదు, వాళ్ళ పార్టీ నాయకులకి తెలియట్లేదు. ఇప్పుడు ఈయన ఒక రకంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి గారు ఒక రకంగా మాట్లాడుతున్నాడు. తీరా మిథున్ రెడ్డి గారు కూడా మళ్ళీ చట్ట ప్రతిపాదన పెట్టినప్పుడు మేము వ్యతిరేకం కాదంటూనే ఈ రూపంలో ఉన్న ఈ బిల్లుని మేము ఆమోదించజాలమని చెప్పారు. 18 పార్టీలు లోక్సభలో ఈ చట్టానికి, ఈ బిల్లుకి ఆమోదం తెలిపితే వైఎస్ఆర్సీపీ మాత్రం వ్యతిరేకం చెప్పింది. మళ్ళీ అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ లోక్సభలో జరుగుతున్నది ఒకటి, బిల్లుని వ్యతిరేకించారు. ఇక్కడేమో మేము అమరావతికి వ్యతిరేకం కాదు అంటాడు. అమరావతిని కట్టడం అసలు నిర్మాణం సాధ్యమే కాదని ఆయన చెప్తున్నాడు. ఇప్పటికి కూడా ఆచరణ సాధ్యం కాదు అని. అది నిర్మాణం శరవేగంగా దూసుకెళ్ళిపోతుంది. ఏదన్నా మనిషికి ఒక చేయాలనే కాంక్ష ఉంటే ఏది అసాధ్యం కాదు. మరి ఎందుకు ఆయన అసాధ్యం అని అంటున్నాడో తెలీదు. మరి ఇప్పుడు ప్లాన్ బి అని ఇంకొకటి చెప్పాడు ఆయన. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, ఇక్కడ విజయవాడ నుంచి గుంటూరు 40 కిలోమీటర్లు. ఈ 110 కిలోమీటర్లని ఒక పెద్ద జాతీయ రహదారిగా నిర్మాణం చేసేస్తే అందులో 10వ వంతు అంటే 20,000 కోట్లు కనుక ఖర్చు పెడితే ఇక్కడ ఇది రాజధాని ఏర్పడిపోద్ది. ఒక 30 లక్షల మంది విజయవాడలో ఉన్నారు ప్రజలు, ఒక 20 లక్షల మంది గుంటూరులో ఉన్నారు, 50 లక్షలు మచిలీపట్నంలో దాదాపు 5 లక్షల మంది ఉన్నారు, 55 లక్షల మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు అంటాడు. ప్రజలకి రాజధానికి ఏంటి సంబంధం? ఇప్పుడు రాజధాని లేనప్పుడు కూడా అదే ప్రజలు ఉన్నారు, ఇంకా రాజధాని పెడితే ఇంకా పెరుగుతారేమో. అయినా 110 కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఈయన కనుక 3 రాజధానులు పెడతానన్నట్టే ఉంది ఇది. మళ్ళీ ఈ స్టెచ్ అసలు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియనే అంత పరిధి లేదు. అలాంటిది ఇక్కడ అంత పెద్ద 3 పట్టణాలని కలుపుతా ఒక రాజధాని నిర్మించాలన్నంత అవసరం ఏంటి? తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన ఉద్దేశంలో నేషనల్ హైవే ఉంటే చాలు, ఇక రాజధానికి సంబంధించిన అన్నీ కూడా నేషనల్ హైవే పక్కన డాబాలు ఉంటాయి కదా, హోటల్స్, హైవే పక్కన ఉండే హోటల్స్ లాగా పెట్టాలనేది ఆయన ఉద్దేశంలాగా కనపడుతుంది. అది ఎట్లా సాధ్యం అవుతుందో మరి తెలీదు. మరి ఆయన ఎందుకు అలా చెబుతున్నాడు? ఇంకోటి ఏంటంటే అసలు రాజధాని అనే పదమే మొత్తం రాజ్యాంగం అంతా నేను వెనక నుంచి ముందు 10 సార్లు చదివాను, కానీ రాష్ట్రాలకి రాజధాని అనే మాట ఎక్కడ రాజ్యాంగంలో లేదు. లేని దాని గురించి వీళ్ళు ఎందుకు బిల్లు పెడుతున్నారనేది ఆయన ప్రశ్న. మరి రాజధాని లేకపోతే 3 రాజధానులు పెట్టాలని ఆయన ఎందుకు ప్రతిపాదించాడు? ఒక రాష్ట్రానికి, దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధాని అయితే ఉంది, కానీ ఏ రాష్ట్రానికి 3 రాజధానులు లేవు. మరి అట్లాంటప్పుడు 3 రాజధానులు అనే ప్రతిపాదన ఆయన ఎట్లా చేశాడు? తర్వాత ఇప్పుడు ప్రతిపాదన బి ఇదంతా వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా మేము పెట్టాము, మీకు నచ్చలేదు కదా, కాబట్టి మీరు ఆ ప్రతిపాదన ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈయనే ఇంకో ప్రతిపాదన ఇస్తున్నాడు. నువ్వు ప్రజల చేత తిరస్కరించబడిన వ్యక్తివి, అమరావతిని వ్యతిరేకించడమే కాదు అనేక నీ పరిపాలన వద్దని ప్రజలు నిన్ను పక్కన కూర్చోబెట్టారు. నువ్వు ప్లాన్ బి అని చెబుతున్నాడు. ఏది ఇదే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని క్యాపిటల్లో దానికి ఒక పేరు కూడా పెట్టాడు ఆయన ఎవరు అడగల పేరు పెట్టమని. మచిలీపట్నంలో MA మా, విజయవాడలో VI మావి, గుంటూరులో GUN గన్, మావి గన్ అంట. అలా రాజధాని పెట్టొచ్చు అని చెబుతూ మళ్ళీ ఇంకో జోక్ వేసుకున్నాడు ఆయన మీదే. గన్ అనేది జగన్లో లాస్ట్ అక్షరాలు కాబట్టి మీకు రుచించకపోవచ్చు, మీరు పెడతానికి సందేహిస్తున్నారని. అయితే ఏంటంటే ఈ మావి గన్ అనేది ఒక గ్యాంబ్లింగ్ సిటీ అని ప్లేస్ అని చెప్తున్నారు గూగుల్లో చూస్తే. మరి అట్లాగే ఈ ఆన్లైన్లో గేమ్లు ఆడేవాళ్ళు అదొక కోడ్ నేమ్గా పిలుచుకుంటారంట మావి గన్. మరి ఈయన ఎక్కువ ఆన్లైన్ గేమ్లు ఆడతాడు కాబట్టి ఆయన దృష్టిలో ఆల్రెడీ ఈ ప్రతిపాదన ఉండబట్టి దీన్ని రాజధానికి పెట్టుకోమంటున్నాడు. మరి ఆయనకి సూట్ అవుతుంది కానీ జనం అయితే అందరూ ఈ నెట్లో వాటి మీద ట్రోల్ చేస్తున్నారు.
ఏమన్నా మైండ్ పోయిందా నీకు, ఇట్లాంటి ప్రతిపాదన ఏంటి? అసలు అదంతా కాదు. నువ్వు 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు ఉన్నప్పుడు ఆ ప్లాన్ సాధ్యం కాదని నువ్వు చెబుతున్నావు కదా. నువ్వేం చేయలేదు కూడా, ఒక గజం కూడా నువ్వు వైజాగ్లోనూ కొనలేదు, కర్నూలులో కూడా సేకరించలేదు. అలాంటప్పుడు ప్లాన్ బి నువ్వెందుకు చేయలేదు? ఆల్రెడీ రోడ్లు వేసేసి ఉన్నాయి. మచిలీపట్నం నుంచి విజయవాడకి బ్రహ్మాండమైన రాజమార్గం ఉంది ఆల్రెడీ, ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ కొత్తగా నీ గవర్నమెంట్లో వేసింది కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 14-19కే వేసేసారు. తర్వాత మళ్ళీ విజయవాడ నుంచి గుంటూరుకి ఆల్రెడీ మద్రాస్ కలకత్తా హైవేలో అదొక పార్టు, కాబట్టి అక్కడ ఆల్రెడీ బ్రహ్మాండమైన నేషనల్ హైవే ఉంది. నువ్వు ఈ మూడింటికి నువ్వు ఇచ్చే ప్రతిపాదన ఏముంది? నువ్వెందుకు చేయలేదు అనేది క్వశ్చను. ఈ గవర్నమెంట్కి ఐడియా లేదు, నువ్వు మేధావి, ఈ ప్రతిపాదనని నీ టైంలో ఎందుకు అమలు చేయలేదు? తర్వాత 18 పార్టీలు ఈ అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్ కని పెట్టిన బిల్లుని మీ ఒక్క పార్టీ తప్ప 18 పార్టీలు మన రాష్ట్రంతో సంబంధం లేని కూడా ఒప్పుకున్నాయి. ఎందుకంటే గతంలో ఇక్కడ జరిగింది డిస్టర్బెన్స్, మాటకి అమరావతిని రాజధాని కాదంటూ ఇంకోసాటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరిగి అక్కడ రైతులు నష్టపడ్డారు. తర్వాత మా రైతుల సంక్షేమమే మా ధ్యేయం అని చెబుతున్నారు. ఇప్పుడు వీళ్ళు రైతుల సంక్షేమం కోసం మీరు చేసింది ఏముంది? సిఆర్డిఏని కూడా రద్దు చేయబోయారు. సిఆర్డిఏ రైతులకు భూసేకరణ చేసి హామీ పత్రం రాసి ఇచ్చింది, మీకు మేము డెవలప్ చేసిన కమర్షియల్ స్థలం, ఇళ్ల స్థలాలు ఇస్తామని. ఆ సంస్థనే రద్దు చేస్తే రైతులకి ఏ న్యాయం జరుగుతుంది? ఎవరితో వెళ్ళి చెప్పుకుంటారు వాళ్ళు? సిఆర్డిఏ వాళ్ళకి తల్లి తండ్రి. ఇప్పుడు కడుపులో బిడ్డని మేము తల్లిని చంపుతామని అంటే తల్లి చనిపోయిన తర్వాత కడుపులో బిడ్డ బతుకుతుందా? లేదు కదా సార్. సిఆర్డిఏ పోతే రైతులకి ఏం సంక్షేమం ఉంటుంది? కాబట్టి మీరు చెబుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రేపు రాజ్యసభలో కూడా ఆ బిల్లు పాస్ అవుతుంది. ఈయన ఏమంటాడంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్లు పెట్టి పాస్ చేయించినంత మాత్రాన మేము ఊరుకుంటామా? రేపు నేను అధికారంలోకి వస్తే ఏ అసెంబ్లీ అయితే బిల్లు ఆమోదించిందో అదే అసెంబ్లీకి సవరించే అధికారం కూడా ఉంటుందనే లాజిక్ కూడా చెబుతున్నాడు, మారుస్తానంటున్నాడు. వీళ్ళు తీర్మానం మాత్రమే చేశారు. తీర్మానం చేసిన తర్వాత ఆ బిల్లు చేసింది కేంద్రం. అది రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా జరిగిన చట్ట ప్రక్రియ. కేంద్రం చేసిన చట్టాన్ని ఏ రాష్ట్రము కూడా రద్దు చేయజాలదు, కేంద్ర చట్టం అది. ఆయన అంటాడు, నేను రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ నేను రద్దు చేస్తానని కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా చేశాడా? ఒక ముఖ్యమంత్రి కొడుక? తర్వాత లోక్సభలో సభ్యుడిగా పనిచేశాడు. ఇంత మాత్రం చిన్న కామన్ సెన్స్ పాయింట్ కూడా లేకుండా మాట్లాడుతున్నాడంటే ఆయన్ని ప్రజలు అందుకే తిరస్కరించారు. నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, నీకు జ్ఞానం లేదు అని. సార్, అమరావతిలో రాజధాని కోసం ఎంత కష్టపడుతుంటే బాబు గారు, మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బాహుబలి సెట్టింగ్ వేసి పెడుతున్నారు అని విమర్శిస్తున్నారు. బాహుబలి సెట్టింగే అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ని తనఖా పెట్టి తాకట్టు పెట్టి 200 కోట్లు అప్పు ఎలా తెచ్చుకున్నాడు? అంటే సెట్టింగులు పెట్టుకుని డబ్బులు ఇచ్చే బ్యాంకులు ఉంటాయి ఎక్కడన్నా 200 కోట్లు? ఆయన అట్లాగే సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి కూడా మద్యపానం మీద వస్తున్న ఆదాయాన్ని ఒక శాశ్వత వనరుగా చూపించి అప్పులు తెచ్చాడు. అలాంటి మనిషికి ఏమన్నా విలువ ఉంటుందా? తను మాట్లాడేది అందరూ కూడా ఊసి పెడుతున్నారు, ఇతను ఒక మనిషా, ఇతను ఒక ముఖ్యమంత్రిగా చేశాడా, ఒక పార్టీకి అధ్యక్షుడా అని. నేను ఆ తీర్మానం ఆమోదించి పంపటం వరకే రాష్ట్ర శాసనసభ చేసిన పని. అది కూడా కేంద్రం కోరిన మీదట వాళ్ళు మేము చట్ట రూపంలో అక్కడ పెట్టాలంటే మీ నుంచి కూడా ఒక ప్రతిపాదన రావాలి. అది ప్రాథమికమైనటువంటి సూత్రం. చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రాష్ట్రం చెప్పొచ్చు ఫలానా దాన్ని మేము రాజధానిగా. ఇవాళ చెప్పటం ఏంటి? మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్, అనేక మంది దేశవ్యాప్తంగా జాతీయ నాయకులు వచ్చి అనేక పార్టీలకు అతీతంగా కూడా వచ్చి శంకుస్థాపన చేశారు. తను పరిపాలన కూడా అక్కడి నుంచి సాగించాడు. అట్లాంటప్పుడు ఇంకా రాజధాని ఏ రాష్ట్రానికి లేదు అని చెబుతున్నాడు. ఏ రాష్ట్రానికి లేదు? రాజధాని రాష్ట్రానికి కాదు అంటున్నాడు. అదే భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రం రాజధాని లేకుండా ఉందా? తర్వాత ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి కూడా ఒక చిన్న 15 ఇళ్ళు ఉంటే కూడా, పూర్వం అడవులో 15 మంది మనుషులు ఉంటే ఆ సమూహానికి కూడా ఒక నాయకుడిని పెట్టుకున్నారు. ఎందుకంటే జీవనం ముందుకు సాగాలంటే ఎవరో ఒక నాయకుడు ఉండాలి, ఒక పెద్ద ఆయన ఉండాలి. అట్లాగే రాజధాని అనేది పరిపాలనా కేంద్రం. అట్లాంటప్పుడు రాజధాని లేకుండా 3 రాజధానులని ఎందుకు ప్రతిపాదించావు? ప్రజలకు దగ్గరగా ఉండాలి రాజధానులని. అలాంటప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు ఎందుకు పెట్టలేదు నువ్వు?
నిజంగా కనుక నీ ఉద్దేశం పరిపాలన ప్రజలకు దగ్గర వెళ్ళాలంటే నువ్వు అమరావతిలోనో ఏదో ఒక రాజధానిలో నువ్వు కూర్చో, మరొక ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పెట్టి ఉండాల్సింది ఆ రోజున. ఈ బి ప్లాన్ కూడా అప్పుడే అమలు చేసి ఉండాల్సింది. నీవు వెళ్ళిపోయిన తర్వాత నీ మాటకు విలువే ఉంది అంటున్నాడుగా. రేపు వచ్చి మళ్ళీ నేను అమరావతిని మారుస్తాన్ని, నీకు మార్చేటంత అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఇవ్వరు. ఎవరైనా ఎవరు సొంత మెడకు వాడు ఊరేసుకుంటాడా? వేసుకోడు కదా. ఇది కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కనుక ఎన్నుకోవటం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకొకసారి ఊరేసుకున్నట్టు అవుద్ది. ఇప్పటికి 1924 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో బాధపడని వ్యక్తి, నష్టపడని ప్రాంతం, నష్టపడని వర్గం ఎవ్వరూ లేరు. అందరినీ పీడిస్తున్నాడు. సొంత కుటుంబ సభ్యులే వద్దు అని మొత్తుకుంటున్నారు ఆయన్ని. అలాంటప్పుడు సొంత కుటుంబ సభ్యుల కన్నా ఇంకా ఎవరన్నా ఆత్మీయులు ఉన్నారు ఆయనకి? వేధించడంలో అందరూ ఒకటే. ఆయనకి డబ్బులు రాష్ట్ర ప్రజల దగ్గర ఎన్ని కుంభకోణాలు లిక్కర్ రూపంలో కొట్టేశాడు. అలాగే ఆస్తి, తండ్రి ఇచ్చిన ఆస్తిని కూడా చెల్లికి తల్లికి ఇవ్వకుండా తన సొంతానికి కింద వేసు కూర్చున్నాడు కింద. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఉన్న విశ్వసనీయత లేదు. ఇవాళ అదే కనుక ఆయన పత్రికలను అడుగుతున్నాడు, మీరు ఇది అన్నీ రాసి జాతీయ స్థాయిలో దీన్ని ఒక ఇష్యూ చేయమని. ఇవాళ అవకాశం వచ్చింది కదా చట్టసభలో, లోక్సభలో వాళ్ళ సభ్యులు జరిగిన ఏం తప్పు ఉందో ఆ బిల్లులో మాట్లాడాల్సింది. అక్కడ కూడా వాళ్ళు ఏమంటున్నారు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ ఈ ఫామ్లో వస్తే వ్యతిరేకం. అంటే ఏ ఫామ్లో వస్తుంది? ఇంకా అమరావతి పేరు పెట్టకుండా బిల్లు పెట్టగలుగుతారు ఎవడన్నా? ఇప్పుడు నేను కడుపులో బిడ్డను చంపను, నిన్ను మాత్రం చంపుతానని ఒక గర్భిణీ స్త్రీని చంపాడంటే ఒకడు, వాడి ఉద్దేశం ఇద్దరిని చంపాలనే కదా. నిజంగా బిడ్డ మీద ప్రేమ ఉంటే అప్పుడు గతంలో ఒకసారి యమధర్మరాజు సతీ సావిత్రిని అడుగుతాడు, భర్తని తీసుకెళ్ళిపోతా అని, నాకు పతి భిక్ష పెట్టిన, నాకు మంగళసూత్రం వేసుకునే ఇది ఇవ్వమంటది. అట్లాంటి ఇచ్చేస్తాడు. అట్లాంటప్పుడు పతిని కనుక తీసుకెళ్ళిపోతే నా మంగళసూత్రం తెగిపోద్ది అంటది. అట్లాగే ఈయన నీ బిడ్డనేమనగా నిన్ను చంపుతానంటే ఇప్పుడు అమరావతి ప్రజలకి, రాష్ట్రానికి అమరావతిని దూరం చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప వాళ్ళ లోన ఉద్దేశాలని బయటకు చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి అమరావతి రాజధాని ఇష్టం లేదు, ఏ రాజధాని కూడా ఇష్టం లేదు. వీళ్ళు ఒక అరాచక పాలన చేయాలనే ఉద్దేశం మీద ఉన్నారు. మొన్న 2014-19 మధ్యలో దోపిడీ ఎలా జరిగిందో అలాగే రాజధాని లేదు, రాష్ట్రం లేదు, ప్రజల క్షేమం లేదు, ఏం లేదు. వ్యక్తిగత ఆదాయం కావాలి. ఆ 440 కోట్లు పెట్టి పైన కట్టాడు కదా. ఇవాళ అమరావతి రాజధానికి చేస్తున్న ఖర్చు గురించి చెబుతున్నాడు. ఒక సదరపు అడుక్కి ఆ భవనాలు ఎంత ఖర్చు అయిందో బయటికి చెప్పమనండి. దానికన్నా అమరావతికి ఎక్కువ ఖర్చు అయినాడు వీళ్ళు అడగొచ్చు. కాబట్టి తను దిగమింగటానికి ప్లాన్ వేసుకుంటున్నాడు తప్ప అరాచక పరిపాలన, రాష్ట్రంలో ప్రజలను అల్లకల్లోలం చేసి రాష్ట్రాన్ని యొక్క అంటే రాష్ట్ర ప్రతిష్టని జాతీయ స్థాయిలో దిగజార్చాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇవాళ వాళ్ళు చేసిన పని కూడా రాష్ట్ర రాజధానికి చట్టరూపం ఇస్తుంటే ఎవడన్నా వద్దని అంటాడా? వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం ద్వారా వైఎస్ఆర్సీపీకి ఒక క్యారెక్టర్ లేదు, వాళ్ళకు ఒక స్పష్టత లేదు, రాజకీయ విఘ్నత లేదనేది జాతి దృష్టి అందరికి వెళ్ళింది. కాబట్టి ఇవాళ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కోరినట్టు పత్రికలు వాళ్ళు చేయక్కర్లా, ఛానల్స్ వాళ్ళు చేయక్కర్లా. అంత ధైర్యమే ఉంటే ఆయన ఢిల్లీలో పెట్టాలి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ఈయన రాజకీయ విఘ్నత ఏంటనేది మొత్తం జాతి ప్రజలు చూసేవాళ్ళు. అయినా కూడా ఇవాళ లోక్సభ సభ్యుల ప్రవర్తన ద్వారా చూపించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మనిషిగా లెక్కేసుకోవటం వేస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మషాల్ని మన వీక్షకులకు.